హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు ముదిరెడ్డి సరీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వంటకం ఎప్పటి నుంచో ఫేమస్ అయిన పాతకాలం నాటి 80-90 ఏళ్ల కాలం నాటి మటన్ కీమా బాల్స్. అవే చూడ్డానికే టెంప్టింగ్గా ఉంది కదా. సో వీటిల్ని టెంప్టింగ్ బాల్స్ అని కూడా అనుకోవచ్చు. ఈ మటన్ కీమా బాల్స్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం పదండి. ముందుగా ఒక మిక్సీలో పప్పులు అంటే తినేశనగపప్పు, పుట్నాల పప్పు అంటారు కదా, దాన్ని ఒక చిన్న కప్పు వేసి అందులో ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేయండి. దాంతోపాటు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1 స్పూను, తర్వాత ఒక 2 స్పూన్స్ కారపొడి, కొంచెం మంచిగా ఉన్నటువంటి కారం, బాగా కలర్గా ఉన్నటువంటి కారం తీసుకోండి. దాంతోపాటు ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, 1 స్పూన్ ధనియాల పొడిని వేసేసి ఇప్పుడు ఫైనల్ ఇంగ్రీడియంట్స్, ఘమఘమ వాసన వచ్చేటటువంటి ఇంగ్రీడియంట్స్ 2 లేదా 3 లవంగాలు వేయండి. వీటితో పాటు 2 లేదా 3 చెక్క పలుకలని కూడా వేసేసేయండి. ఈ చెక్క లవంగం వల్లనే ఫ్లేవర్ బాగుంటుంది. దీంతోపాటు 1 స్పూను ఉప్పు, మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో తీసుకోండి, దాన్ని బట్టి ఇంగ్రీడియంట్స్ మేము పెంచుకోండి. నేనైతే 1/2 కేజీ కైమా తీసుకున్నాను, అందుకే 1 స్పూను ఉప్పు. ఇప్పుడు అది గ్రైండ్ చేసిన తర్వాత దాంట్లోనే కీమాని కూడా వేసేసి ఒక ఒక జస్ట్ జర్కలు ఇచ్చినట్టుగా మిక్సర్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులో ఫ్రెష్గా ఉన్నటువంటి కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కైమా పాట్లో వేసేసి బాగా మెత్తగా దాన్ని కొంచెం స్మాష్ చేస్తున్నట్టు కలుపుకోండి. మర్చిపోకండి, కైమాని మాత్రం జర్కులు ఇచ్చినట్టు జస్ట్ అలా తిప్పాలి, మెత్తగా వడల పిండిలాగా కాకూడదనమాట. సో ఇలా కలుపుకొని బాగా చూడండి, మొత్తం కొత్తిమీర అంతా కూడా దాంట్లో బాగా కలిసేటట్లు కలిపి పక్కన ఉంచుకోవాలి. వీటిల్ని రౌండ్ బాల్స్గా తయారు చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా ప్రెస్ చేసుకుని, కొంతమంది ఆయిల్ వేసుకుంటారు, నేనైతే మామూలుగానే చేసేస్తున్నాను. ఎందుకంటే మటన్లో ఆల్రెడీ కొంచెం ఆయిల్ పార్ట్ ఉంటుంది కదా, అదే సరిపోతుంది. దీన్ని కొంచెం విడిపోకుండా ఉండేటట్టు మరీ రౌండ్గా చేసేయకుండా జస్ట్ అలా ఒత్తకుండా రౌండ్ ఒక్కొక్కటి చేసి పక్కన పెట్టండి. ముందు పుట్నాల పొడి వేసాం కదా, ఈ బాల్ లాగా రౌండ్ అవడానికే ఆ పుట్నాల పప్పు వేసింది. ఇది తెలంగాణలో ఏమంటారో తెలుసా? వీటిని మటన్ కీమా ముట్టీలని అంటారు, మనమైతే కీమా బాల్స్ అని అంటాం. సో ఇలా అన్నీ రౌండ్గా చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్ వేసేసి ఒక బాండీలో, నేనైతే చిన్న బౌల్ని తీసుకున్నాను, జస్ట్ 4 or 5 or 6 అంతకు మించి వేయను నేను, అన్నీ ఒకటేసారి ఉండదు. సో వేడివేడిగా ఉంటే బాగుంటుంది తినడానికి, అందుకని ఒక్కొక్క పార్ట్ వేసి ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను. అందుకని కొంచెమే బౌల్లో వేసుకున్నాను. ఈ ఆయిల్ ఎక్కువగా కాగి ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ ఐటమ్స్ కొంచెం మిక్స్ అవుతున్న ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఈ ఆయిల్కి నాన్ వెజ్ ఐటమ్స్లోనే వేసుకోవాలి. సో ఎందుకు ఒక్కసారి కాగిన ఆయిల్ని మళ్ళీ వాడకూడదు కదా, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను వాడను. కొంచెం ఆయిల్ వేసుకొని వాటిల్ని ఇలా కైమా బాల్స్ని కొంచెం హైలో పెట్టి మంటని మళ్ళీ కైమా బాల్స్ వేసే ముందు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కాగుతున్నాయి చూడండి, ఈ నేను వేసిన మసాలా కారము ఇలా కలర్ వస్తుంది, కాగిన తర్వాత ఈ కలర్ అనేది బయటపడుతుంది మనకు. వీటిని ఎక్కువగా కదిలించకుండా జస్ట్ అలా అప్పుడప్పుడు అలా తిప్పాలి. స్టవ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, ఇది కండిషన్. ఇలా వేగిన వాటిల్ని ఒక్కొక్కటిగా తీసి మనకు సపరేట్ బౌల్లో పెట్టుకోండి. హైలో పెడితే పైది మాత్రం కుక్ అయిపోయి ఇన్సైడ్లో కుక్ అవ్వదు. సో బీ కేర్ఫుల్ ఈ ఒక్క విషయంలోనే. ఫస్ట్ స్టవ్ని హైలో పెట్టుకొని బాల్స్ వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దు, ఇది కండిషన్, ఎందుకంటే మాడిపోతాయి. సో సిమ్లో పెట్టుకొని చేసినప్పుడు బాగా కుక్ అయి టేస్టీగా ఉంటుంది. మనకు 1 బౌల్లోకి రెడీ అయిపోయి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసి రెడీ చేసి పెట్టారంటే కొత్త పెళ్లి కూతురులాగా నిగనిగలాడిపోతాయి అన్నమాట. ఈ కైమా బాల్స్ అనేటివి కీమా బాల్స్ అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. తెలంగాణలో ముట్టీలని అంటారు. వీటితో కర్రీ కూడా చేసుకుంటారు అటు సైడు. మనమైతే జస్ట్ మాకైతే అలవాట్లేదు, ఇలా కైమా బాల్స్ని చేసుకుని దానిలోకి పప్పుల్స్ కానీ సాంబార్ కానీ నెల్లూరు స్టైల్ పప్పుల్స్ తెలీదా మీకు అన్నట్టు పప్పుల్స్తో కానీ సాంబార్తో కానీ చేసుకుంటాము. చూడడానికే టెంప్టింగ్గా ఉంది కదా, అందుకే వీటిని టెంప్టింగ్ బాల్స్ అని అంటాను. వీటిల్ని సైడ్ డిష్గానే కాకుండా స్నాక్స్గా కూడా తింటారు. నాన్ వెజ్ ప్రియులకైతే వీటిల్ని వెతుక్కుంటూ ఎక్కడెక్కడ హోటల్స్లో చేస్తారా, మిలిటరీ హోటల్స్ ఎక్కడ అన్నట్లుగా వెతుక్కుంటూ వెళ్తారు. నాన్ వెజ్ లవర్స్కి అయితే మాత్రం ఇవి ఉంటే పండగే అన్నమాట. వీటిల్ని ఈ ఎల్లో కలర్ టు ఈ కలర్లోకి కన్వర్ట్ చేయడానికి పెద్ద ప్రాసెస్ అయితే ఏం లేదు, ఈజీగానే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారా? ఖచ్చితంగా
ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు టేస్టీగా చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు అన్ని డౌట్లే ఉంటాయి. అమ్మ ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి అని అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పాపం వాళ్ళ అమ్మలకు టార్చర్గా ఉంటుంది. అలా పని లేకుండా ఇలా వీడియోస్ చూసి చేసేసారనుకోండి, మీరు కూడా చెఫ్ అయిపోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ కైమా బాల్స్ మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరికైనా ఫేవరెట్ ఐటమ్ అయితే వాళ్ళకు షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.